So genetic code, 3 nucleotide or triplet base sequences in mRNA that act as code words for amino acids in protein that is generally called as genetic code. Okay, so in the genetic code, A, G, C, and U nucleotides are generally they are present. Okay, so A and G are the purines, C and U are the pyrimidines. Okay, so these four nucleotides they form 64 different combinations. So out of which 61 codons code for 20 amino acids found in proteins. UAA, UAG, UGA are called, they do not code for any amino acids, so they are called termination codons or nonsense codons or stop codons. So their other names are AMBER, OCHR, and OPAL. The codons AUG, sometimes GUG are generally initiating codons because every time the protein synthesis starts with either AUG, rarely with GUG. So this is codon dictionary. So here all the codes and their amino acids are given. Then, so genetic code has some special properties like universal nature, specificity, non-overlapping, and degeneracy. Okay, so here in any animal, a single genetic code or codon codes for same amino acid, that is universality of genetic code. So, but AUA in mitochondria, it codes for methionine. In cytoplasm, it codes for isolation. That is one exception. So, specificity. I just now told you. So, a particular codon always codes for the same amino acid. That is specificity. Example, UGG is there. So, it codes for tryptophan every time. So, non-overlap. So what is non-overlapping? The genetic code is a read from a fixed point as a continuous base sequence. It is non-overlapping, comma-less, and without any punctuation. For example, here you can see, idoka genetic code, a small genetic code అనుకుందాం. Okay, so చూడడానికి మనకు ఇది ఇలాగే ఉంటుంది mRNA పైన. సో ఇట్స్ ఎ స్మాల్ mRNA, ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఇంకొంచెం దూరం నుంచి చూస్తే మనకు ఒక లైన్ లాగా, చాలా దూరం నుంచి చూస్తే ఇది ఒక లైన్ లాగానే కనిపిస్తుంది, ఈ అక్షరాలు కనిపించదు. రైట్, దగ్గరకు వచ్చి చూస్తే ఆర్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే, సో దిస్ ఇస్ ద సీక్వెన్స్, ఇట్స్ ఎ స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ mRNA అనుకోండి. రైట్, సో దిస్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు తర్వాత యు ఉంది, అంతేగాని సి అనేది కన్సిడర్ చేయబడదు. యు 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 సో ఇవి మూడు. ఇక్కడ ఏమైనా కామా ఉందా లేదు, గ్యాప్ ఉందా లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడతో ఒకటో కోడాన్ అయిపోతుంది, ఇక్కడతో రెండో కోడాన్, మూడో కోడాన్, నాలుగో కోడాన్. సో ఓవర్లాపింగ్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ఎలాంటి పంక్చుయేషన్ గ్యాప్ అనేది ఉండదు. సో ఇది చూడడానికి మనకి ఇలా కనిపించేటువంటి ఈ mRNA పైన ఉండే కోడ్, సో మనకు ఈ రకంగా కోడాన్స్ గా డివైడ్ చేయబడుతుంది. ఓకే, సో యుయుయు, సియుయు, ఏజిఏ, సిజిజి, కనుక చూడడానికి మాత్రం అది ఇలా ఉంటుంది. ప్రోటీన్ సింథసిస్ లో ఫస్ట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3. సో ఆ రకంగా డివైడ్ చేయబడడం వల్లనే ఈచ్ 3 letters ని మనం ట్రిప్లెట్ కోడాన్ అని అంటాం. అడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఎనీ 1 or 2 bases will radically change the message sequence in mRNA. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మనము ఒక యూన్ తీసేసినాం. ఇప్పుడు చూడండి కోడ్, ఇంతకుముందు ఎట్లుండే యుయుయు ఉండే, ఇప్పుడు చూడండి యుయుసి, ఇది యుయుసి అవుతుంది, ఇది వేరే అమైనో యాసిడ్ కోడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యుయుఏ అవుతుంది, ఇక్కడ ఏముండే సియుయు ఉంది, ఇక్కడ యుయుఏ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ జిఏజి అయింది, ఇక్కడ ఏజిఏ ఉండే. సో అంటే ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ తీసేసిన, లేదా నేను ఇక్కడ ఇంకొక ఏని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడనే కాదు ఎక్కడైనా, అక్కడనే కాదు,
ఎనీవేర్ ఇన్ ద కోడ్ మనం ఇక్కడ ఒక ఏని యాడ్ చేసినాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి యుయుఏ యుయుయు ఇక్కడ వరకు ఓకే. ఓకే, ఇది సేమ్ ఉంటుంది అమైనో యాసిడ్. ఇక్కడికి వచ్చినాక చేంజ్ అవుతుంది. సిఏయు అయింది, సియుయు ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఏజిఏ ఉంది, ఇక్కడ యుఏజి ఉంది. ఓకే, స్టాప్ కూడా. సో ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్క న్యూక్లియోటైడ్ అడిషన్ కానీ డిలీషన్ కానీ యాడ్ జరిగితే ఓకే, దట్ చేంజెస్ ది రీడింగ్ ఫ్రేమ్ అంటాం. దీనివల్ల వచ్చే మ్యూటేషన్ని పాయింట్ మ్యూటేషన్ని ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అని అంటామని మనము మ్యూటేషన్స్లో చూసాం. ఓకే, సో దెన్ డీజనరేట్, ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాలి, అది ఈజీగా అర్థం కాదు. సో మోస్ట్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ కోడ్, దట్స్ ఇట్, అది డీజనరసీ. ఇప్పుడు ఒక కోడ్ అనేది ఎప్పుడు ఒకటే అమైనో యాసిడ్ని కోడ్ చేస్తుంది, దట్స్ ఫైన్. కానీ చాలా అమైనో యాసిడ్స్కి ఒకటి కన్నా ఎక్కువ కోడాన్స్ ఉండొచ్చు, దాన్ని డీజనరసీ అంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యూసిన్ తీసుకోండి, ఇక్కడ నుంచి పడితే ఇక్కడ వరకు 6 కోడాన్స్లో ఏ కోడాన్ ఉన్నా అది ల్యూసిన్ నే కోడ్ చేస్తుంది. ఓకే, మనకు రీడింగ్ ఫ్రేమ్లో కనుక యూయుఏ ఉన్నా అక్కడ ల్యూసినే వచ్చి చేరుతుంది ప్రోటీన్లో. తర్వాత సియుజి ఉన్నా సియుఏ ఏది ఉన్నా అది ల్యూసినే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏంటి అంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉండాలి. ఏంటిది అది అంటే ఇదంతా దేనికోసము అని అంటే ఒక ప్రోటీన్ తయారీ కోసము. ప్రోటీన్ తయారీకి దీనికేం సంబంధం అంటే ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్స్తో ఏర్పడుతుంది. అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2, ఇట్లా. ఓకే, సో ఈ ఒక అమైనో యాసిడ్ దీంతో కలిసి ఉంటుంది, ఇది ఇంకొక అమైనో యాసిడ్తో కలిసి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు, అందుకే చెప్పలేదు. రైట్, సో ఈ ఒక అమైనో యాసిడ్ ఇది ఏదైతే ఒక అమైనో యాసిడ్ ఉందో ఇది ఇక్కడికి రావాలంటే ఇక్కడ పర్టికులర్గా 3 కోడాన్లు దేనిపైన, ఇది ఏంటిది, ఇది ఎంఆర్ఎన్ఏ అనుకోండి. ఓకే, సో ఈ ఎంఆర్ఎన్ఏ పైన ఉండే 3 కోడాన్లు ఒక అమైనో యాసిడ్ని అవి డైరెక్ట్ చేస్తాయి లేదా ఇక్కడికి వచ్చినట్టు చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కోడాన్ ఉంటుంది, ఇవి 3 ఇంకొక అమైనో యాసిడ్, ఇక్కడ ఇంకొక కోడాన్ ఉంటుంది, ఇవి 3 ఇంకొక అమైనో యాసిడ్. సో అది మనకు బేసిక్ నాలెడ్జ్, అది ఐడియా ఉండాలి. ఇదంతా ప్రోటీన్ తయారీ కోసం. రైట్, సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ కోడాన్. ద కోడాన్ ఈజ్ డీజనరేట్ ఆర్ రిడెండెంట్, అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కోడాన్స్ కంపేర్ విత్ ది నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సిన్స్ దెర్ ఆర్ 61, చూడండి 61 కోడాన్లు ఉన్నాయి. ఓకే, కానీ అమైనో యాసిడ్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి, 20 మాత్రమే ఉన్నాయి. అంటే యావరేజ్ ఒక్కొక్క అమైనో యాసిడ్కి 3 ఉంటాయి అని అర్థం. అంటే 3 ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు, 6 ఉండొచ్చు, మ్యాక్సిమం 6 ఉంటాయి. ఇందాక ఐసోలేషన్ చూసినాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది, గ్లైసిన్ హ్యాస్ 4 కోడాన్స్. గ్లైసిన్ 4 ట్రిప్లెట్ కోడాన్స్ ఉన్నాయి. ఓకే, సో ద కోడాన్స్ దట్ డెసిగ్నేట్ ద సేమ్ అమైనో యాసిడ్ ఆర్ కాల్డ్ సినానిమ్స్. ఇందాక మనం చూసినాం కదా, ఐసోలేషన్ కారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సినానిమ్స్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద సినానిమ్స్ డిఫర్ ఓన్లీ ఇన్ ద థర్డ్ బేస్ ఆఫ్ ది కోడాన్. చాలా మటుకు సినానిమ్స్ అనేటువంటి చూడండి యుయు యుయు. ఓకే, సో ఈ రెండిటి లోపల థర్డ్ బేస్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది సియు 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 సియు, థర్డ్ బేస్లో డిఫరెన్స్ ఉంది. చాలా మటుకు సినానిమ్స్లో తేడా ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ బేస్ ఏదైతే ఉందో, థర్డ్ న్యూక్లియోటైడ్ ఏదైతే ఉందో దానిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దెన్ దీన్నే క్రిక్ అనే సైంటిస్ట్ ఉబుల్ హైపోథిసిస్ ద్వారా తెలియజేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద సినారియో. ఓకే, రైట్. ఉబుల్ హైపోథిసిస్ ఇస్ ఎ ఫినామినా ఇన్ విచ్ ఎ సింగిల్ టిఆర్ఎన్
సో ఇందాక చెప్పిందే ఇంకొక రకం చెప్తాను. కెన్ రికగ్నైజ్ మోర్ దెన్ వన్ కోడాన్. ఇప్పుడు మొత్తం కోడాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 64 కోడాన్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం టిఆర్ఎన్ఏలు ఎన్ని ఉంటాయి అంటే 40 మాత్రమే ఉంటాయి. ఓకే, ఒక్కొక్క టిఆర్ఎన్ఏ, ఈ టిఆర్ఎన్ఏ ఏంటి సార్ సడన్ గా అని అనుకోకండి, అక్కడ అమైనో యాసిడ్ ని పట్టుకునేది, క్యాచ్ చేసేది టిఆర్ఎన్ఏ, తీసుకపోయి ఆ కోడానికి అతికిచ్చేది టిఆర్ఎన్ఏ, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇమాజిన్ స్ట్రీట్లో ఎవరైనా తప్పిపోతే పోలీసు వచ్చి పట్టుకొని ఇంటికాడ దింపేసినట్టుగా. సో టిఆర్ఎన్ఏ సైటోప్లాజంలో ఉన్నటువంటి ఒక అమైనో యాసిడ్ని ఇక్కడ ఉన్న కోడ్ను చూసి, ఇందాక నేను చూపెట్టినటువంటి కోడ్ను చూసి అమైనో యాసిడ్ని తీసుకెళ్ళి ఆ కోడ్ దగ్గర నిలబెడుతుంది అనమాట. ఎనీవే 64 కోడాన్స్ ఉన్నాయి, 40 టిఆర్ఎన్ఏలు ఉన్నాయి. ఓకే, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టిఆర్ఎన్ఏ ఒక్కొక్క కోడ్కి వెళ్ళిపోయినా ఇంక 24 కోడ్స్ అనేటువంటివి మిగులుతాయి. సో Google hypothesis is a phenomenon which a single tRNA can recognize more than one codon. సో అప్పుడేంటి, ఈ 40లోనే కొన్ని టిఆర్ఎన్ఏలు ఇంకా దాని యొక్క కోడ్ను కాకుండా ఇంకో కోడ్ను కూడా గుర్తించడం అనేది గుర్తించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ఉబుల్స్ హైపోథిసిస్. దానివల్లనే సక్సెస్ఫుల్ గా ఆల్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి ఈజీగా ప్రోటీన్ లో పార్టిసిపేట్ చేయగలుగుతాయి. దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద థర్డ్ బేస్, ఇది కూడా ఇంపార్టెంట్, in the codon often fails to recognize the specific complementary base in the anticodon. Okay, so ఈ 5' base ఇదంతా ఇదని. సో ఉబుల్ మనకు హైపోథిసిస్ ఏం చెప్తుందంటే, అవుట్ ఆఫ్ 3 ట్రిప్లెట్ కోడాల్లో టిఆర్ఎన్ఏ అనేది ఓన్లీ ఫస్ట్ 2 లెటర్స్ ని కన్సిడర్ చేస్తుంది, థర్డ్ లెటర్ ని పెద్ద కన్సిడర్ చేయదు. The possible pairing of 5' end base of anticodon of tRNA with the 3' end base of codon mRNA is given anticodon. Okay, ఇక్కడ చూడండి, జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ AAU ఉందనుకోండి. సో దీనికి తగ్గ కోడాన్ ఏముంటది అంటే UUUA ఉంటుంది. ఇది నార్మల్. అయితే ఒక్కసారి ఇక్కడ ఇప్పుడు ఇది ఏదైతే ఈ యూ ఉందో ఈ యూకి ఏ రావాలనేది రూల్. ఓకే, కానీ ఈ 2 ఏలు ఈ 2 యూలకు సరిపోతాయి అతకడానికి. ఓకే, ఆ బైండింగ్ ఎలా ఉంటుంది చూపెడతాయి ఇగో. సో దిస్ ఈస్ ఎ టిఆర్ఎన్ఏ. యాంటీకోడాన్ అంటే ఏంటిది అని డౌట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏలో ఇది ఫస్ట్ కోడ్ ఏయుజి. ఓకే, దీన్ని కోడాన్ అంటారు, ఇది కోడాన్. సో ఇది టిఆర్ఎన్ఏ. ఓకే, ఇది టిఆర్ఎన్ఏ. సో టిఆర్ఎన్ఏ ఇగో ఇది అమైనో యాసిడ్ ని పట్టుకొచ్చింది. ఓకే, సో ఇది 5' ఎండ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. సో ఇట్లా 5 to 3 అన్నమాట. సో టిఆర్ఎన్ఏలో సారీ ఎంఆర్ఎన్ఏ యొక్క ఏయుజి అనే కోడ్కి ఎగ్జాక్ట్ కాంప్లిమెంటరీ అయ్యేటట్టుగా సో యాంటీకోడాన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏముంది, యూ ఉంది, ఇక్కడ యూ ఉంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ జీ ఉంటే ఇక్కడ సి ఉంది. ఓకే, ఇది జనరల్గా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, పర్ఫెక్ట్గా ఇచ్చాడు. సో ఏకి యూ, యూకి ఏ, జీకి సి. దిస్ ఇస్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటాం. రైట్. సో ఇక్కడ ఈ జీకి జనరల్గా సి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోయినా ఓకే, ఈ ఏ అండ్ యూకి ఏకి మధ్య బాండ్ సరిపోతుంది. ఇక్కడ వేరేది ఉన్నా సో ఆ టిఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ ని పట్టుకొని ఈ టిఆర్ఎన్ఏ
సో ఇక్కడ ఇది అమైనో యాసిడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడుతుంది. అంటే ఏకి యు ఉంటే సరిపోతుంది, యుకి ఏకి యు ఉంటే సరిపోతుంది. సో ఇది సేమ్. అంటే ఇక్కడ జీనే ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఇక్కడ సీనే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక ఏ ఉన్నా ఓకే. సో అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కన్సిడర్. ఎందుకంటే అక్కడ 40 టీఆర్ఎన్ఏలే ఉన్నాయి, కోడాన్స్ మాత్రం 64 ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ఊబుల్స్ హైపోథిసిస్. సో జనరల్గా ఇక్కడ సిజి నార్మల్, ఏయు నార్మల్, కానీ ఈ థర్డ్ బేస్ అనేది ఓకే. సో యుకి జి అయినా బైండ్ కావచ్చు. ఓకే. సో లేదా జీకి ఏ అయినా బైండ్ కావచ్చు, లేదా అంటే ఐ మీన్ యుకి జనరల్గా ఏ అనేది బైండ్ కావాలి, కానీ దాని ప్లేస్లో ఏ అయినా బైండ్ అయినా పర్లేదు, జి అయినా బైండ్ అయినా పర్లేదు. అదేవిధంగా జీకి సి ఉండాలి, కానీ థర్డ్ బేస్ ఇది నేను చెప్పేది థర్డ్ బేస్. ఓకే. సో ఎట్ థర్డ్ పొజిషన్. ఓకే. సో దట్ ఈస్ గూగులింగ్ అనమాట. ఓకే. సో దట్స్ వై నెంబర్ ఆఫ్ టిఆర్ఎన్ఏస్ ఆర్ లెస్ దెన్ 40 డ్యూ టు గూగులింగ్. ఓకే. సో 40 అని తేల్చారు. మేబీ కొన్ని సెల్స్లో 40 కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి టిఆర్ఎన్ఏలు అనేవి ఉన్నాయి తక్కువ, అమైనో యాసిడ్స్ కన్నా ఎక్కువ ఉంటాయి, బట్ కోడాన్స్ కన్నా తక్కువ. కాబట్టి ఒక టిఆర్ఎన్ఏ ఒకటి కన్నా ఎక్కువ కోడాన్స్ని అది ఐడెంటిఫై చేసి అమైనో యాసిడ్ తీసుకురాగలుగుతుంది. దాన్నే ఉబ్లింగ్ అంటారు. రైట్. సో ఎనీవే, సో దిస్ ఇస్ కోడాన్, యాంటీ కోడాన్ రికగ్నిషన్. దిస్ ఇస్ టిఆర్ఎన్ఏ. టిఆర్ఎన్ఏ డ్యూటీ ఏంటంటే ఇగో దిస్ ఇస్, దీన్ని ఫార్మైల్ మిథియోనైన్ అని పిలుస్తాం. ఓకే. ఇది ఒక అమైనో యాసిడ్. దీన్ని సిసిఏ ఎండ్ అంటాం, లేదా 3' ఎండ్ అని కూడా అంటాం. ఓకే. టిఆర్ఎన్ఏ ఇది 5' ఎండ్. ఓకే. సో క్లవర్ లీఫ్ స్ట్రక్చర్ ఇది. రైట్. సో ఎనీవే, దీన్ని యాంటీ కోడాన్ ఆర్మ్ అంటాం. ఓకే. సో ఈ యాంటీ కోడాన్ ఆర్మ్ దగ్గర మొత్తం 7 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా. బట్ మధ్యలో ఉండేటువంటి ఎగ్జాక్ట్ 3 లెటర్స్ని యాంటీ కోడాన్ అని పిలుస్తాం, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ కాంప్లిమెంటరీ టు ది ఎంఆర్ఎన్ఏ యొక్క కోడ్కి కాంప్లిమెంటరీగా ఉంటుంది. ఓకే. సో ఈ యాంటీ కోడాన్ ఉంటుంది కాబట్టి ఈ భుజాన్ని, ఆర్మ్ని యాంటీ కోడాన్ ఆర్మ్ అని అంటారు. ఓకే. ద కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ రికగ్నైజ్డ్ బై యాంటీ కోడాన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. 5' to 3' of mRNA binds with the 3' to 5' of tRNA. చూడండి 5', 3'. ఓకే. సో ఇక్కడ చూడండి ఏకి ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఏకి దేంతో బైండ్ అయింది? సో 3' నుంచి మూమెంట్. సో యు, సో ఇది 3' నుంచి 5'కి ఆ డైరెక్షన్లో బైండ్ అవుతుంది. యుఏసి అనేది సో 3' నుంచి 5' డైరెక్షన్లో బైండ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ డ్యూ టు కన్వెన్షనల్ బేస్ పేరింగ్, మామూలు సాధారణ బేస్ పేరింగ్ వల్ల. థర్డ్ బేస్ ఆఫ్ కోడాన్ ఈజ్ రాదర్ లీనియంట్, సో ఆర్ ఫ్లెక్సిబుల్ విత్ రిగార్డ్ టు కాంప్లిమెంటరీ బేస్. ఓకే. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ జీ ఉంటే ఇక్కడ సిఏ ఉండాల్సిన అవసరం లేదు, అది ఏ ఉండొచ్చు లేదా యు ఉండొచ్చు. ఓకే. సో the anticodon of tRNA consists of 7 nucleotides. ఇందాక నేను చెప్పినట్టు అది 7 nucleotides కలిగి ఉన్నప్పటికీ, సో అండ్ ఇట్ రికగ్నైజెస్ ఓన్లీ 3 letters కోడాన్ ఇన్ ఎంఆర్ఎన్ఏ. ఓకే. సో దట్ ఈస్ జెనెటిక్ కోడ్. సో ఇప్పుడు మన జెనెటిక్ కోడ్ తెలుసు. నెక్స్ట్ లెట్స్ గో టు ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ప్రోటీన్ సింథసిస్ ఈస్ కంప్లీటెడ్. ప్రోటీన్ సింథసిస్ అనేది కంప్లీట్ చేయబడుతుంది. ముందుగా నేను కొన్ని డయాగ్రామ్స్ చూపిస్తాను. సో ఈ డయాగ్రామ్లో ఒక అమైనో యాసిడ్ ఒక ఏటీపీతో కలిసి యాక్టివేట్ అయ్యి, ఓకే, ఇక్కడ 2 ఫాస్ఫేట్లను కోల్పోయి, అండ్ ఇక్కడ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ సింథటేజ్, ఇది ఇమేజ్ మళ్ళీ వేరే పెడతాను. సో అనేటువంటి ఒక ఎంజైమ్ ఈ, ఓకే, దాన్ని ఈగా కన్సిడర్ చేస్తే, సో ఎంజైమ్ ప్లస్ ఏఎంపి ప్లస్ అమైనో యాసిడ్. సో దిస్ ఇస్ యాక్టివేటెడ్ అమైనో యాసిడ్ అని పిలుస్తాం. దీన్ని అమైనో యాసిడ్ అని పిలుస్తాం.
ఓకే, ఎందుకంటే దిస్ బాండ్ ఈజ్ అమైనో సెల్ బాండ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే హియర్ ఏఎంపి అండ్ ఎంజైమ్ దే ఆర్ రిలీజ్ ఇక్కడ దిస్ ఇస్ టిఆర్ఎన్ఏ. ఈ ఫ్రీ టిఆర్ఎన్ఏ దీంతో రియాక్ట్ అయ్యి ఓకే. సో ఈ అమైనో యాసిడ్ అనేది ఇగో ఇక్కడ 3' సిసిఏకి బైండ్ అయింది. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ అమైనో యాసిడ్ దీనికి బైండ్ అయింది. సో ఏమేమి రిలీజ్ అయినాయి? ఈ అండ్ ఏఎంపి రిలీజ్. దిస్ ఇస్ వన్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ చూడండి దీని యొక్క యాంటీ కోడాన్ సైట్. ఇంకొక డయాగ్రామ్ ఏముంది? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కనబడేది ఇది స్మాల్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్. స్మాల్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ రైబోజోమ్ యొక్క స్మాల్ సబ్ యూనిట్కి ఇలా అటాచ్ అవుతుంది. మరి దానికి ఎట్లా ఫిక్స్ అవుతుందంటే దానికి ఈ రైబోజోమ్లో ఇది ఒక 16S ఆర్ఆర్ఎన్ఏ. దానిలో ఉండే కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఈ యొక్క ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి సీక్వెన్స్ ఎగ్జాక్ట్ అయస్కాంతం లాగా కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ జరిగి ఇది ఫిక్స్డ్గా ఈ స్మాల్ సబ్ యూనిట్కి ఎంఆర్ఎన్ఏ అటాచ్ అవుతుంది. సో ఈ సీక్వెన్స్ ఆన్ ఎంఆర్ఎన్ఏని మనం షైన్ డాల్గార్నో సీక్వెన్స్ అంటాం. ఓకే, ఇది 30S రైబోజోమ్ యూనిట్, సబ్ యూనిట్. ఓకే, ఇది ఒక ఇమేజ్. ఇంకొక ఇమేజ్ ఏంటంటే చూడండి, సో ఇది 30S సబ్ యూనిట్. ఇవి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1, 3 అవి రెండు దీనికి అతుక్కుంటాయి. సో ఇక్కడ ఎంఆర్ఎన్ఏ వచ్చి ఈ యొక్క స్మాల్ సబ్ యూనిట్కి అతుక్కుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది? IF2 అనే ఒక కారకము, ఒక ఫ్యాక్టర్ అండ్ అనదర్ యాక్టివేటెడ్ ఆర్ అమైనో సెల్ టిఆర్ఎన్ఏ. ఫస్ట్ ఎఫ్మెట్ అని ఉంటుంది ఇక్కడ, ఫార్మైల్ మిథియోనైన్. ఓకే, సో ఇది టిఆర్ఎన్ఏ. ఓకే, ఇది అమైనో యాసిడ్ కలిగిన టిఆర్ఎన్ఏ ప్లస్ IF2 ఒక జీటీపీ కలిసి దీనికి వచ్చి ఇక్కడ అతుకుతాయి చూడండి. సో ఆల్రెడీ IF1 IF3 ఉన్నాయి, IF2 అండ్ జీటీపీ. సో దిస్ ఇస్ టిఆర్ఎన్ఏ. ఓకే, సో ఇప్పుడు ఇవి అతికిన తర్వాత ఒక రైబోజోమ్ యొక్క లార్జ్ యూనిట్ అనేది, దీనిలో రెండు సైట్లు ఉంటాయి, పి సైట్ అండ్ ఏ సైట్ అని. ఇది 50S, ఇది ప్రోకారియోటిక్ సబ్ యూనిట్. సో ఇది వచ్చి దీనికి అతుక్కుంటుంది. అతుక్కోవడం వల్ల ఏమవుతుంది? సో ఒక కంప్లీట్ రైబోజోమ్ అనేది ఫామ్ అయింది విత్ ఎంఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ విత్ అమైనో యాసిడ్. ఓకే, 70S ఇనిషియేషన్ కాంప్లెక్స్ అంటాం దాన్ని. ఇప్పుడు దాని పక్కనే ఇంకొక కోడాన్ ఉంటుంది, ఏయుజీ తర్వాత ఇదంతా ఇక కోడాన్ల వరుస అనమాట. సో ఏయుజీ పక్కన ఇంకా జీజీయో ఏదో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన కరస్పాండింగ్ టిఆర్ఎన్ఏ ఇంకొక అమైనో యాసిడ్ని, కరస్పాండింగ్ అమైనో యాసిడ్ని పడుతుంది, ఆ కోడ్కు దగ్గర అమైనో యాసిడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక కోడ్ ఇచ్చాడు. ఓకే, సో అది తీసుకొచ్చి జీటీపీ హెల్ప్ అండ్ ఈఎఫ్టియు ఈఎఫ్టిఎస్ హెల్ప్తో ఈ సెకండ్ అమైనో యాసిడ్ని, సెకండ్ టిఆర్ఎన్ఏ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతుంది. ఇప్పుడు చూడండి, ఇదొక అమైనో యాసిడ్, ఇదొక అమైనో యాసిడ్ పక్క పక్కనే నిలబడ్డాయి. రైట్, సో వాటి మధ్య ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టిఆర్ఎన్ఏ ఏదైతుందో అది దీని నుంచి వదిలేసి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రిలీజ్ అయ్యి తర్వాత రైట్, సేమ్ థింగ్ మళ్ళా ఇది ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ రైబోజోమ్ ఇటు పక్కకు జరుగుతుంది, దాని ట్రాన్స్లోకేషన్ అంటే. అప్పుడు ఇంకొక ఇలాంటి టిఆర్ఎన్ఏ ఇంకొక అమైనో యాసిడ్ AA3ని పట్టుకొస్తుంది. ఇక్కడ AA2 ఉంటుంది, ఇక్కడ AA3ని పట్టుకొస్తే మళ్ళా AA3కి AA2కి ఇక్కడ ఎఫ్మెట్ ఉంటుంది, ఇక్కడ AA2 AA3 మధ్య పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా ప్రోటీన్ సింథసిస్ అనేది చూడండి, ఎఫ్మెట్ AA1 AA2 AA3 AA4 AN. సో ఇన్ దట్ వే ద ప్రోటీన్ సింథసిస్ ఈస్ కంటిన్యూడ్. లాస్ట్లో UAA అనే
ఒక స్టాప్ కూడా అని వస్తుంది. రాగానే రిలీజింగ్ ఫ్యాక్టర్స్ వచ్చి ఓకే, సో ఈ టిఆర్ఎన్ఏను ఈ ప్రోటీన్ను దీని నుంచి సెపరేట్ చేస్తాయి. చేయడం వల్ల సో ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రోటీన్ అనేది సైటోప్లాజంలోకి రిలీజ్ అవుతుంది, లేదా అక్కడ ఎండోప్లాజమిక్ రెటిక్యులంలోకి రిలీజ్ అవుతుంది. టిఆర్ఎన్ఏ సెపరేట్ అవుతుంది. 50s 30s subunits of ribosomes, they are separated from mRNA. All are separated. సో దిస్ ఈజ్ సింప్లీ ద ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పాలిపెప్టైడ్ లేదా ప్రోటీన్. సో మొదటిది మిథియోనైన్, అమినో యాసిడ్ 1 2 3 4 5 6 7 8 100 1000. ఓకే, అప్పుడు అదొక పాలిపెప్టైడ్ గా లేదా ప్రోటీన్ గా మారుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం ట్రాన్స్లేషన్ అంటాం. రైట్, సో ఇప్పుడు షార్ట్ గా చెప్తాను చూడండి. సో steps in translation. Okay, so requirement of components, activation of amino acids, protein synthesis proper, chaperones or protein folding, post translation modifications. చూడండి, మనకు ప్రోటీన్ సింథసిస్ కి ఏమేమి కావాలి. ఓకే, సో వి రిక్వైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం లో, రైబోజోమ్స్ లో జరుగుతుంది. సో యూకారియోట్స్ లో అయితే ఆన్ RER, ఓకే, సో రఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం పైన జరుగుతుంది. ఓకే, ఎనీవే, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్? అమైనో యాసిడ్స్. మనకు సైటోప్లాజం లో 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే, సో దెన్ రైబోజోమ్స్. ఓకే, దే ఆర్ జనరల్లీ కాల్డ్ as వర్క్ బెంచ్ ఆఫ్ ట్రాన్స్లేషన్. రైబోజోమ్స్ పైనే ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. సో ప్రతిదానికి ఒక స్మాల్ సబ్ యూనిట్ ఉంటుంది, ఒక లార్జ్ సబ్ యూనిట్ ఉంటుంది. సో ప్రతి రైబోజోమ్ లో 2 సైట్లు ఉంటాయి. ఒక ఏ సైట్ అనేది గుర్తుంచుకోండి. సో ఫర్ బైండింగ్ ఆఫ్ అమైనో అసైడ్ టిఆర్ఎన్ఏ, ఫస్ట్ ఓకే, అమైనో అసిడ్ టిఆర్ఎన్ఏ బైండ్ కావడం పి సైట్ అనేది. సో ఫర్ బైండింగ్ ఆఫ్ పెప్టిడైల్ టిఆర్ఎన్ఏ, అంటే రెండో టిఆర్ఎన్ఏ బైండ్ అయ్యే ప్లేస్ ను పి సైట్ అంటాం. ఓకే, సో ఎనీవే అక్కడ 2 సైట్లు ఉంటాయి. ఇక్కడ ఏదో మిస్టేక్ అనిపిస్తుంది నాకు, రివర్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎనీవే యాక్చువల్గా ఇది ఏ సైట్, ఇది పి సైట్. సో ఏ ఫర్ అమైనో యాసిడ్ అసైల్, పి ఫర్ ఇది కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ టిఆర్ఎన్ఏ వచ్చి ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఇట్లా ఉంటుంది. ఓకే, సో టిఆర్ఎన్ఏ వచ్చి ఇక్కడ ఇట్లా బైండ్ అవుతుంది. ఇక్కడ 2 టిఆర్ఎన్ఏ. ఓకే, రైట్. సో ఎనీవే హియర్ ఏ సైట్ అండ్ పి సైట్ అని 2 ప్లేస్లు ఉంటాయి రైబోజోమ్ పైన. సో కొంతమంది ఏమంటారంటే ఏ సైట్ ఈజ్ యాక్సెప్టర్ సైట్, పి సైట్ ఈజ్ డోనార్ సైట్. ఎనీవే దట్స్ నాట్ ఈ పాయింట్ నాట్. In eukaryotes, there is another site called ఈ సైట్ ఎగ్జిట్ సైట్ అనేది కూడా ఉంటుంది యూకారియోట్స్. ఇప్పుడు మనం చూసేది ప్రొకారియోట్స్. యూకారియోటిక్ ప్రోటీన్ సింథసిస్ అంత డెవలప్ అంటే బాగా స్టడీ చేయబడింది ఇంకా. సో పాలీరైబోజోమ్, వాట్ ఈస్ పాలీరైబోజోమ్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ప్రొకారియోట్స్ లో ఒకటే ఎంఆర్ఎన్ఏ ఉంటుంది, నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ ఒకటేసారి అటాచ్ అవుతాయి, ఇట్లా అటాచ్ అవుతాయి. సో దట్ ఈస్ అండ్ ప్రోటీన్ సింథసిస్ ఒకటేసారి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ ఈ అరేంజ్మెంట్ ఆఫ్ రైబోజోమ్స్ ఆన్ ఎంఆర్ఎన్ఏ ఇస్ కాల్డ్ పాలీరైబోజోమ్స్ ఆర్ పాలిజోమ్స్ అని పిలుస్తాం. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏస్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, సో అవి ఏం చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్స్ తో ఏర్పడుతుంది. ఆ విషయం మీకు అర్థం కాకపోతే నేనేం హెల్ప్ చేయలేదు. ఓకే, సో ఆ అమైనో యాసిడ్స్ ఒకదాన్నొకటి ఇట్లా 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 అతుక్కొని ఉంటాయి. అమైనో యాసిడ్స్ అన్ని ఇట్లా అతుక్కొని ఉంటాయి.
ఇట్లా అతికిచ్చే ప్రాసెస్నే మనం ప్రోటీన్ సింథసిస్ ట్రాన్స్లేషన్ సెకండ్ స్టెప్లో ఇట్లా అతికించబడతాయి. ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్లేషన్ వల్లనే ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఇట్లా అతికించబడతాయి. ఓకే, సో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సెల్ అనుకుంటే, ఇదొక న్యూక్లియస్ అనుకుంటే, ఇక్కడ మనకి ఏముంటుంది, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సో రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం పైన మనకేముంటాయి, రైబోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రైబోజోమ్స్ పైనే ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. అయితే మనకి సైటోప్లాజంలో అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ దూరం దూరం ఇట్లా ఉంటాయి. సో మరి ప్రోటీన్ సింథసిస్ ఇక్కడ జరుగుతుంది. సో ఈ సైటోప్లాజం నుంచి అమైనో యాసిడ్ని ఇక్కడికి సైట్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసే ఆర్ఎన్ఏనే మనం టిఆర్ఎన్ఏ అని పిలుస్తాం. సైటోప్లాజంలో నుంచి ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడికి ఈ ప్రోటీన్ సింథసిస్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్కి తీసుకొచ్చే ఆర్ఎన్ఏ కాబట్టి దాన్ని టిఆర్ఎన్ఏ అని పిలుస్తాం. ఓకే, ద యాంటీకోడాన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ బైండ్స్ విత్ ది కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ, ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఇన్ హ్యూమన్ బీయింగ్ 50 tRNAs are there. In bacteria 40+ tRNAs are there. Okay, so that is tRNA we need. And then ఇంకేం కావాలి, ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ పైనే మనకు కోడ్స్ అన్ని ఉంటాయి. ఆ కోడాన్స్ బట్టే ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రోటీన్ సింథసిస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేనిపైన ఉంటుంది, ఎంఆర్ఎన్ఏ పైన ఉంటుంది. ఓకే, సో ఎనర్జీ సోర్స్ ఏంటి, మెయిన్గా జీటీపీ అనేది ఎక్కువ యూటిలైజ్ అవుతుంది ప్రోటీన్ సింథసిస్లో. ఏటీపీ కూడా అవైలబుల్ ఉంటే అది యూటిలైజ్ చేయబడుతుంది. అయితే ఒక్కొక్క స్టెప్కి 2 ఫాస్ఫేట్లు రిమూవ్ చేయబడతాయి. జనరల్గా మామూలు రియాక్షన్స్కి ఒకటే ఫాస్ఫేట్ రిమూవ్ చేయడం వల్ల ఏటీపీ నుంచి ఏడీపీ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, జీటీపీ లేదా ఏటీపీ ఏదైనా అని దాని నుంచి 2 ఫాస్ఫేట్లు రిమూవ్ చేయబడి ఏఎంపీ ఆర్ జిఎంపీ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది సోర్సెస్. సో దెన్ ప్రోటీన్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా మనకు కొన్ని ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్, టర్మినేషన్ ఫ్యాక్టర్స్ అనే ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి. అవి కూడా మనకు సైటోప్లాజంలో అవైలబుల్ ఉంటాయి. సో ఇందాక నేను చెప్పాను, ఫస్ట్ స్టెప్లో యాక్టివేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ప్రోటీన్ సింథసిస్ ముందు టిఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ని పట్టుకోవాలి అంటే ఫస్ట్ అమైనో యాసిడ్ యాక్టివేట్ కావాలి. సో ఈ స్టెప్లో ఏమవుతుందంటే, అమైనో యాసిడ్ అనేది ఏటీపీతో రియాక్ట్ అయ్యి ఒక ఎంజైమ్ ఉంటుంది, అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఒక ఎంజైమ్. ఓకే, అది నోట్స్లో ఇచ్చాను చూడండి. అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్, దాన్ని స్మాల్గా ఈ అని చూపించాడు చూడండి. సో ఏటీపీ ప్లస్ ఈతో కలిసి, ఎంజైమ్తో కలిసి, సో అది ఎంజైమ్ ఏఎంపి అమైనో యాసిడ్ లేదా అమైనో అసైల్ అమైనో యాసిడ్ లేదా యాక్టివేటెడ్ అమైనో యాసిడ్గా మారుతుంది. సో ఈ రకంగా యాక్టివేటెడ్ అమైనో యాసిడ్ని ఈ టిఆర్ఎన్ఏ వచ్చి, ఓకే, సో దీంతో రియాక్ట్ అయ్యి, ఓకే, సో ఈ అమైనో యాసిడ్ వచ్చి దీనికి బదిలీ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో ఈ అమైనో యాసిడ్ విల్ షిఫ్టెడ్ టు ది సిసిఏ ఎండ్ ఆర్ 3' ఎండ్ ఆఫ్ ది టిఆర్ఎన్ఏ. సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అని పిలుస్తాం. ఇందులోనే యాక్టివేషన్, ఇక్కడ వరకు యాక్టివేషన్. సో ఇక్కడ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ అనే ఫార్మ్. అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ ఏముంటుంది, ఒక టిఆర్ఎన్ఏకు అమైనో యాసిడ్ అనేది బైండ్ అవి ఉన్నదాన్ని మనం అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ అని పిలుస్తాం. ఓకే, సో దెన్ ప్రోటీన్ సింథసిస్ ప్రాపర్. ప్రోటీన్ సింథసిస్ ప్రాపర్ ఏంటి, సో ఎంఆర్ఎన్ఏ ఈజ్ రీడ్ ఇన్ 5' to 3' డైరెక్షన్. సో అందరికీ తెలిసిందే, ఎంఆర్ఎన్ఏ అనేది 5' to 3' డైరెక్షన్లో రీడ్ చేయబడుతుంది. ఓకే, ప్రోటీన్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎన్ టర్మినల్ ఎండ్ టు సి టర్మినల్. ఎవ్రీ ప్రోటీన్కి మీరు ఒక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే, ప్రతి ప్రోటీన్కి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ని ఎన్ టర్మినల్ అంటాం, ఇంకొక ఎండ్ని సి టర్మినల్ అంటాం. ఎందుకు దీన్ని ఎన్ టర్మినల్ అంటాం అంటే, ఇక్కడ ఫ్రీ NH2 ఉంటుంది, ఫ్రీ అమైనో ఎండ్ ఉంటుంది.
ఇక్కడ ఫ్రీ COOH ఉంటుంది కాబట్టి దీన్ని C టర్మినల్, దీన్ని N టర్మినల్ అంటారు. ప్రోటీన్ సింథసిస్ ఎప్పుడు కూడా N టర్మినల్ తో స్టార్ట్ అయ్యి C టర్మినల్ తో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో దెన్ prokaryotic mRNAs are polycistronic condition. Polycistronic అంటే సో ఒకటే mRNA చాలా రకాల ప్రోటీన్లను ఏర్పరిచే కెపాసిటీ కలిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ప్రోటీన్, ఇందాక పాలీరైబోజోల్ ఇట్నే. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక ప్రోటీన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక ప్రోటీన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక ప్రోటీన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక ప్రోటీన్. అంటే ఒకటే mRNA చాలా ప్రోటీన్లను ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ యూకారియోటిక్ mRNA మాత్రం ఇక్కడ నుంచి పెడితే ఇక్కడ వరకు ఒకటే పాలిపెప్టైడ్ లేదా ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ దిస్ ఈస్ మోనోసిస్టానిక్ యూకారియోటిక్, ప్రోకారియోటిక్ పాలిసిస్టానిక్ mRNA అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్. అండ్ దెన్ సో ప్రోటీన్ సింథసిస్ ప్రాపర్లో మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఇనిషియేషన్ అంటే స్టార్ట్, ఎలాంగేషన్ అంటే కంటిన్యూషన్, టెర్మినేషన్ అంటే క్లోజ్, ఎండ్. ఇనిషియేషన్ ఏం జరుగుతుంది ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఇనిషియేషన్కి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 3 అనేటువంటి ఫ్యాక్టర్స్ అవసరం. ఓకే, ఇవి 30S సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్కి బైండ్ అవుతాయి. ఓకే, సో ప్రోకారియోట్లో ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ని IF1, IF2, IF3 ఇట్లా పిలుస్తారు. యూకారియోట్లో వాటిని యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్. అలాంటివి ఎన్ని ఉంటాయంటే దాదాపు యూకారియోట్స్లో 10 వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ 10 సచ్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ ఇన్ యూకారియోట్స్. ఇది ఎల్ఫ్ కాదు, EIF, యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటాయి. అదే ప్రోకారియోట్లో 3 ఉంటాయి, IF1, IF2, IF3. ఎనీవే, సో ఇది సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అనేటువంటి రైబోజోమ్ యొక్క 30S సబ్ యూనిట్కి బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. బైండ్ అయిన తర్వాత mRNA అనేది GTP ప్రెజెన్స్లో 30S సబ్ యూనిట్కి అటాచ్ అవుతుంది. ఇది mRNA, ఇది స్మాల్ సబ్ యూనిట్ 30S సబ్ యూనిట్. సో దీనికి అతికింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సో GTP. ఓకే, సో mRNA ఇక్కడ చూడండి, రైబోజోమ్లో 16S rRNA రైబోజోమల్ RNA ఉంటుంది. దానిపైన లేదా mRNA పైన షైన్ డాల్ గార్నో సీక్వెన్స్ అనేది ఒకటి ఉంటుంది. UA AGG AGGని షైన్ డాల్ గార్నో సీక్వెన్స్ అంటారు. సో ఇది రైబోజోమ్లో ఉన్నటువంటి దానికి కాంప్లిమెంటరీ సీక్వెన్స్కి 16S rRNA పైన ఉన్న కాంప్లిమెంటరీ సీక్వెన్స్తో అయస్కాంతంలాగా అతుక్కోవడం వల్ల సో ఈ mRNA ఫిక్స్డ్గా రైబోజోమ్కి అది అతికి ఉంటుంది. ఓకే, షైన్ డాల్ గార్నో సీక్వెన్స్ వల్ల ఇది దానికి బైండ్ అవుతుంది. ఓకే, ఇనిషియేషన్ కోడాన్ ఏంటి? సో ఎప్పటికీ ఇనిషియేషన్ కోడాన్ ఈజ్ AUG. ఓకే, ఇట్ కోడ్స్ ఫర్ N-ఫార్మైల్ మిథియోనైన్ ఇన్ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్లో అయితే ఫార్మైలేషన్ జరిగిన మిథియోనైన్, అది కూడా అమైనో యాసిడ్, జస్ట్ మాడిఫైడ్. సో యూకారియోట్లో అయితే AUG, దట్ కోడ్స్ ఫర్ సింపుల్ మిథియోనైన్. ఎనీవే, ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగా 30S సబ్ యూనిట్లు. సో ముందు IF1, IF3 అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత mRNA వచ్చి షైన్ డాల్ గార్నో సీక్వెన్స్, అంటే AUG కన్నా ముందు షైన్ డాల్ గార్నో సీక్వెన్స్ ఉంటుంది. అది ఇందులో ఉన్న 16S rRNA పైన ఉన్నటువంటి ఈ సీక్వెన్స్తో అతకడం వల్ల mRNA దానికి బైండ్ అవుతుంది. దేనికి? స్మాల్ సబ్ యూనిట్ 30S సబ్ యూనిట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ అమైనో యాసిడ్ tRNA లేదా ఫార్మైల్ మిథియోనైన్ కలిగినటువంటి N-ఫార్మైల్ మిథియోనైన్ కలిగిన అమైనో యాసిడ్ tRNA కాంప్లెక్స్
with its anticodon, with its amino acid. ఓకే అండ్ ఇక్కడ IF2 సహాయంతో, GTP హెల్ప్తో, ఓకే సో it reaches to the 30th subunit of the ribosome and it binds with its anticodon, okay, with the initiation codon. AUG అనేది ఇనిషియేషన్ కోడాన్, ఎగ్జాక్ట్ దీనికి కాంప్లిమెంటరీ ఉంటుంది. AUGకి UAC కలిగిన యాంటీకోడాన్ కలిగిన టిఆర్ఎన్ఏ ఒక ఇన్ఫార్మల్ మిథేన్ అని పట్టుకొస్తుంది. దీనికి IF2 అండ్ GTP కూడా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ యొక్క టిఆర్ఎన్ అటాచ్ అయినాక ఒక లార్జ్ సబ్ యూనిట్ వచ్చి ఈ రైబోజోమ్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది. లార్జ్ సబ్ యూనిట్లో P సైట్, A సైట్ అనే 2 సైట్లు ఉంటాయి. ఓకే సో ఇది అతకగానే ఈ IF1, IF2, IF3 రిలీజ్ అవుతాయి. GTPగా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా అయిన తర్వాత ఏమైంది? సో నౌ దీన్ని మనము ఒక 30 years, ఒక 50 years సబ్ యూనిట్ కాబట్టి 70 years ఇనిషియేషన్ కాంప్లెక్స్ అంటాం. దీనికి ఇక్కడ mRNA ఉంటుంది, tRNA విత్ ఇన్ఫార్మల్ మిథియోనైన్. సో ఇప్పుడు ఒక ఫస్ట్ tRNA వచ్చి ఇక్కడ అతుకుంది. ఓకే సో దట్ ఈస్ ఇనిషియేషన్. నెక్స్ట్ ఏంటి? elongation. Ribosomes elongate the polypeptide chain by a sequential addition of amino acids to the growing carboxyl end. It is estimated that for every second, 40 amino acids per second are added to the growing polypeptide. So ఇక్కడ సెకండ్ స్టెప్ ఏం జరుగుతుంది చూడండి. సో ఒకటో అమైనో యాసిడ్ ఇన్ఫార్మల్ మిథియోనైన్ ఎప్పుడు కూడా, లేదా యూకారియోట్లో అయితే సింపుల్ మిథియోనైన్. సో ఇప్పుడు మరొక యాక్టివేటెడ్ అమైనో యాసిడ్ విత్ టిఆర్ఎన్ఏ, అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ, సెకండ్ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ ఫస్ట్ ఇక్కడ కోడాన్ చూస్తుంది. 1, 2, 3. ఇప్పుడు AUG లాగానే ఇంకో GGAనో ఏదో సంథింగ్ ఉంటుంది. సో ఈ కోడాను చూసి ఈ మూడింటికి సంబంధించిన ఒక టిఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో, ఓకే ఆ టిఆర్ఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. ఆ టిఆర్ఎన్ఏ యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది. సో దీన్ని చూసినటువంటి టిఆర్ఎన్ఏ ఇది. సో ఇది ఏం చేస్తుంది? ఈ అమైనో యాసిడ్ని పట్టుకొస్తుంది. ఓకే దానికి బైండ్ అవుతుంది, పట్టుకొచ్చి GTP సహాయంతో అండ్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ TU, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ TS, ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3, ఓకే అండ్ దీస్ 2 అండ్ GTP. ఓకే సో దిస్ second tRNA binds to so this initiation complex. ఇప్పుడు ఇది మొదటి tRNA విత్ మిథియోనైన్, ఇది రెండో tRNA విత్ సెకండ్ అమైనో యాసిడ్. ఇప్పుడు ఈ అమైనో యాసిడ్ పక్క పక్కనే ఉన్నాయి. ఓకే సో ఈ రెండు అమైనో యాసిడ్ మధ్య బాండ్ ఏంటి? పెప్టైడ్ బాండ్ అనేది ఒక ఎంజైమ్, పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అండ్ అనదర్ 16S rRNA కలిసి ఈ రెండింటి మధ్య బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇట్లా చూడండి, ఫస్ట్ అమైనో యాసిడ్, సెకండ్ అమైనో యాసిడ్. ఇప్పుడు ఈ బాండ్ ఫామ్ కాగానే ఈ టిఆర్ఎన్ఏది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ A సైట్, దిస్ ఈస్ P సైట్. ఓకే సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే ఇది ఇటు పక్క జరుగుతుంది. ఏది? రైబోజోమ్ పక్క జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంకొక కోడాన్ అనేది ఉంటుంది కాబట్టి. దీని తర్వాత ఇంకొక కోడాన్ 1, 2, 3, ఇది ఇంకొక కోడాన్. సో ఇప్పుడు ఈ రైబోజోమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే సో ఇది వెళ్ళిపోతుంది, రైట్, ఇది ఇక్కడికి వస్తుంది. సో అంటే ఎట్లా ఉంటుందంటే అది చూడడానికి ఇట్లా ఉంటుంది. ఇది స్మాల్, ఇది mRNA. సో ఇక్కడ AUG అయిపోయింది, ఒకటోది అయిపోయింది. సరే ఒకటోది ఇక్కడికి వస్తుంది 1, 2, 3. ఇగో ఇది రెండోది, అంటే ఇదన్నమాట, ఇది రెండోది. ఇగో ఇది మూడోది. ఇప్పుడు ఇక్కడ tRNA వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇక్కడ ఏంటిది?
ఇది ఒక టిఆర్ఎన్ఏ, సెకండ్ టిఆర్ఎన్ఏ విత్ దేంతో అంటే A2 ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటిది ఎఫ్ మిథియోనైన్, ఇట్లా. సో ఇది ఏ సైట్ అయింది, ఇది మళ్ళీ పి సైట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక టిఆర్ఎన్ఏ దీనికి సంబంధించినటువంటి ఇంకొక AA3ని పట్టుకొస్తుంది. AA3ని పట్టుకురాగానే AA2కి AA3కి మధ్య పెప్టైడ్ బాండ్ అని ఫార్మ్. So this is how elongation, this is repeated continuously every time GTP is utilized. This is how the elongation takes place. Okay, చూడండి AA2 F-met. So gradual గా size అనేది increase అవుతుంది. Steps 2, 3, 4 and repeated until peptide chain is completed. Okay, so that is elongation. ఈ elongation కి ప్రోకారియోట్లో అయితే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ TU, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ TS అనేటువంటి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి. దీనికి GTP కూడా హెల్ప్ చేస్తుంది. యూకారియోట్స్ లో చాలా ఉంటాయి ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్, వాటిని EEF యూకారియోటిక్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 5 అట్లా ఉంటాయి, రైట్. సో ఎట్ ద బిగినింగ్ ద ఇనిషియేషన్ ఆఫ్ tRNA occupies P site of the ribosome. The incoming amino acid is deposited at A site on the ribosome. Actually, the reverse. First to the A వచ్చి అటాచ్ అవుతుంది, సెకండ్ ది P వచ్చి అటాచ్ అవుతుంది. ఓకే, సో దెన్ GTP ఈజ్ యూజ్డ్ ఎవ్రీ స్టెప్. ఇక్కడ చూడండి, రెండు అమైనో యాసిడ్స్ మధ్య పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ అండ్ 23S SRNA, దాన్నే మనం రైబోజైమ్ అంటాం. జనరల్గా enzymes are, all enzymes are proteins including this one, but only protein synthesis లో 23S rRNA అనేది ఒక ఎంజైమ్ లాగా పనిచేస్తుంది, విచ్ ఈస్ అన్ RNA. అందుకే దాన్ని రైబోజైమ్ అంటాం. అది రైబోజోమ్ లో ఉంటుంది, అది ఒక ఎంజైమ్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని రైబోజైమ్ అంటాం. ఈ రెండు కలిసి పక్క పక్కన ఉన్న అమైనో యాసిడ్స్ మధ్య పెప్టైడ్ బాండ్ ను ఫామ్ చేస్తాయి. ఆఫ్టర్ దిస్ రైబోజోమ్ మూవ్స్ టువర్డ్స్ నెక్స్ట్ కోడాన్. రైబోజోమ్ అనేది నెక్స్ట్ కోడాన్ వైపు మూవ్ అవ్వడాన్ని మనం ట్రాన్స్లోకేషన్ అని పిలుస్తాం. ఇది గుర్తుంచుకోవాలి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్లోకేషన్ హెల్ప్ అయ్యేటువంటి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ G అండ్ ATP కూడా అవసరం ట్రాన్స్లోకేషన్. సో టర్మినేషన్ ఎట్లా అవుతుంది? సో ఎప్పుడైతే టర్మినేషన్ ఎట్లా అవుతుంది, ఇక్కడ చూడండి UAA, ఇట్స్ ఎ టర్మినేషన్ కోడాన్. UAA, UAG, UGA మూడిట్లో లేదని ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చేసరికి, దీన్ని చూసేసరికి ఇక్కడ ఉండే tRNAలు ఏవి కూడా దీన్ని గుర్తించవు కాబట్టి ఆటోమేటిక్గా సో ప్రోటీన్ సింథసిస్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ 1, 2, 3 సహాయంతో అన్ని సెపరేట్ అవుతాయి. సో ప్రోటీన్ కూడా సైటోప్లాజంలోకి లేదా అక్కడ ల్యూమన్ ఆఫ్ ది ఎండోప్లాజమిక్ రెటిక్యులంలోకి రిలీజ్ చేయబడుతుంది ప్రోటీన్ లేదా పెప్టైడ్ అనేది. So that is how the termination takes place. RF1, RF2 and RF3 are releasing factor 1, 2, 3. Okay, so మన termination codons ఇవి. So that is how protein synthesis is completed. సో చాపరాన్స్ అంటే ఇప్పుడు ప్రోటీన్ అనేది ఫామ్ అయింది, ఇమీడియట్ గా అది వెళ్ళి దాని యాక్షన్ దాన్ని డ్యూటీ చేస్తా చేయదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక తీగ లాగా ఉన్నటువంటి ప్రోటీన్. సో అది ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ కావడానికి చాపరాన్స్ అనేటువంటి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. అవి వాటికి బేస్ లాగా ఒక స్కెల్టన్ లాగా వాటికి సపోర్ట్ నిలిచి అవి ఒరిజినల్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లోకి మారేటట్టుకు హెల్ప్ చేసే ప్రోటీన్స్ చాపరాన్స్. ఓకే, సో ప్రోటీన్ సింథసిస్ ని చాలా యాంటీబయాటిక్స్ అనేటువంటి ఇనిబిట్ చేస్తాయి. ఏంటి అవి అని అంటే, టెట్రాసైక్లిన్ ఇనిబిట్స్ అమైనో యాసిడ్ tRNA2 బైండింగ్ ఆఫ్ రైబోజోమ్, అమైనో యాసిడ్ tRNA2 రైబోజోమ్ ను ఇది ఇనిబిట్ చేస్తుంది టెట్రాసైక్లిన్. నెక్స్ట్ ప్యూరోమైసిన్.
ప్యూరోమైసిన్ అనేది ఇది కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అనమాట. ఇది అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏని పోలి ఉంటుంది. అది వెళ్ళి అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ బదులు అది వెళ్ళి ఆ పీ సైడ్ దగ్గర లేదా ఏ సైడ్ దగ్గర నిలబడి ప్రోటీన్ సింథసిస్ ఆపేస్తుంది. క్లోరాంఫినికాల్, okay, it is another antibiotic. It acts as a competitive inhibitor for peptidyl transferase enzyme. Peptidyl transferase ఏం చేస్తుంది? రెండు అమైనో యాసిడ్లకు మధ్య పెప్టైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో దాని ప్లేస్ లో ఇది వెళ్ళి అక్కడ పెప్టైడ్ బాండ్ ఫామ్ కానివ్వదు, దానివల్ల ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది. ఎరిథ్రోమైసిస్, ఇట్ ఇన్హిబిట్స్ ట్రాన్స్లోకేషన్. ఓకే, సో రైబోజోమ్ ముందు మూవ్మెంట్ అవడాన్ని అది ఇన్హిబిట్ చేస్తుంది. డిప్థీరియా టాక్సిన్ ప్రివెంట్స్ ట్రాన్స్లోకేషన్ ఇన్ యూకారియోటిక్స్. ఇదేమో ప్రోకారియోటిక్, ఇది యూకారియోటిక్స్. ఓకే, బై ఇన్యాక్టివేటింగ్ యూకారియోటిక్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2ని ఇన్యాక్టివేట్ చేయడం ద్వారా డిప్థీరియా టాక్సిన్ అనేది ట్రాన్స్లోకేషన్ స్టాప్ చేస్తుంది యూకారియోట్స్ లో. సో పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్. సో ఒకసారి ప్రోటీన్ ఫామ్ అయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో కొన్ని మాడిఫికేషన్ జరుగుతాయి. సో ఎక్స్ట్రా ఉంటుంది, అంటే ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వడం మామూలు కన్నా ఎక్స్ట్రా ఫామ్ అవుతుంది. మనకి ఇంత అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ కట్ చేయబడుతుంది డిఫరెంట్ ఎంజైమ్స్తో. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోటీనే మిగులుతుంది అనమాట. అంటే ఎట్లా అంటే సరే, ఎనీవే, సో ఈ పార్ట్ ఉండదు ఇక, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోటీలైటిక్ డిగ్రేడేషన్ ఆర్ ట్రిమ్మింగ్. సో ఇట్ ఆకర్స్ ఇన్ గాల్జీ కాంప్లెక్స్. ఓకే, అది గాల్జీ కాంప్లెక్స్ లో కానీ లేదా లైసోజోమ్స్ లాంటి సీక్రెట్ వెసికిల్లో కానీ జరుగుతుంది. ఫాస్ఫారిలేషన్ బై కైనేజెస్. కొన్ని కైనేజ్ ఎంజైమ్స్, అది కనుక ఎంజైమ్ అంటే కొత్తగా ఫామ్ అయిన ప్రోటీన్ కనుక అది ఫాస్ఫేట్ అవసరం అనుకుంటే కైనేజ్ ఎంజైమ్స్ వెళ్ళి ఫాస్ఫేట్ గ్రూప్ ని ప్రోటీన్ కి అటాచ్ చేస్తాయి. ఇట్ ఈస్ ఫాస్ఫర్ హైడ్రాక్సిలేషన్. కొన్ని అమైనో యాసిడ్స్ అనేటువంటివి, సో హైడ్రాక్సిలేషన్ కి అంటే ఓహెచ్ అడిషన్ ఆఫ్ ఓహెచ్ అనమాట. అడిషన్ ఆఫ్ ఓహెచ్ ని ప్రోటీన్ లో ఉండే అమైనో యాసిడ్ కి అటాచ్ చేయడం వల్ల అవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ గా ప్రోలిన్ అనేది హైడ్రాక్సి ప్రోలిన్ గా మారడం. ఓకే, సో ఫినల్ అనేది ట్రిప్టోఫాన్ కన్వర్ట్ కావడం అట్లా. సో దట్ ఈస్ హైడ్రాక్సిలేషన్. గ్లైకోసిలేషన్ అంటే ఏంటి అంటే అడిషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ ప్రోటీన్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోటీన్ సింథసిస్. ఓకేనమ్మా, నేను మీకు వీడియో పంపుతాను. సో ఈ నోట్స్ కూడా మీకు పెడతాను. రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ.